పింకీతో ప్రేమలో పడ్డను మేరే భాయ్. కొత్త బట్టలు, అబ్బా ఇట్లాంటి కొత్త కొత్త షర్ట్స్ వేసుకుని పింకీ ముందు వెళ్తే అంతే, వెంటనే లైన్లో పడిపోద్ది. ఇదేంటి 500 600 ఉంది, మన కెపాసిటీ తెలియదేమో. ఇది కూడా ఎందుకు 800? ఇది మనతో కాదరా బాబు, ఎవరికో టోపీ వేయాల్సిందే. ఛా, ఏదన్నా 200. హలో బ్రదర్, వీడే నాకని పడుకున్నాడు. ఇప్పుడు హలో, ఎంతన్నా? 600 అన్న. 600? ఇప్పుడు చూస్తే పోలా, కానీ 600 ఎక్కువ కదన్నా. మీకనే 600 అన్న, లేకుంటే 800. అయితే శివ ఫ్రమ్ శ్రీశైలం హిల్స్ అని తెలిసిపోయిందనమాట. అవును, చాలా సార్లు ఉన్నా. అలాగా? అలాగైతే ఆ బ్లూ ఎల్లో టీ షర్ట్ ఉన్నాయి పక్కన, అవి తీసుకురా. భలే గున్నేలే గాని. ఎంత? 300. 300? రెండు కలిపి 300? ఒక్కొక్కటి 300. అంటే క్వాలిటీ సూపర్ గా? సూపర్ అన్న. అయితే నేను చెప్పిన మాట కాంటాక్ట్ నోట్ చేసుకో. ఈ జీన్స్ నీ దగ్గర పెట్టుకో. ఈ 2 టీ షర్ట్లు ఒక కవర్ లేసి నాకు ఇచ్చేసేయి, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ బాస్. అరే అంజలి నాడు. హలో, డబ్బులు? డబ్బులా? టీ షర్ట్లు. టీ షర్ట్లా? అవును. అరే పిచ్చోడా, ఈ 2 టీ షర్ట్లు ఈ జీన్స్ ఎక్స్చేంజ్ కదా? అవును. మరి జీన్స్? దిస్ ఇస్ టూ మచ్ యార్. అసలు నేను జీన్సే తీసుకోలేదు, మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు. మరి 2 టీ షర్ట్లకు డబ్బులు ఇవ్వు అన్నా. ఈ 2 టీ షర్ట్లు జీన్స్ ఎక్స్చేంజ్ కదా? అవును. మరి జీన్స్ ప్యాంట్ తీసుకున్నావు, దానికి డబ్బులు ఇవ్వాలి కదా? అరే అరే, నేనేమన్నా జాకీ అడిగానా? లేదుగా. ఏమైంది? చూడు అంజు, పల్లెటూరు అనుకోని మోసం చేస్తున్నాడు. చూడు, శ్రీశైలం హిల్స్ వాళ్ళతో పెట్టుకోకు, లేకుంటే రేపు నుంచి కృష్ణా వాటర్ బంద్. అంతే. పింకీ నువ్వురా, వాంతేంటి మాటలు? టూ మచ్ అంటే టూ మచ్. నేను ఏదో పల్లెటూరు అనుకోని ఇష్టం మోసం చేస్తున్నాడు. అది పింకీ, నాదేమో పల్లెటూరా? కాదు. ఇదంతా నాతో ఎందుకు అవుద్ది? చూడు, నేను చాలా మూడ్ ఆఫ్ ఉన్నా. ఎక్కడైనా సరదాగా కూర్చొని 1/2 టీ తాగుతాం, సరేనా? వస్తున్నారుగా, రండి. రా పింకీ. వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, నేను అంజలిని కలవాలి. అంజలిని నేనే, మీరెవరు? హాయ్ అంజు, నేను పింకీని. నువ్వా? నో, పింకీ పైనుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పింకీ. పద చూద్దాం. పద. చిచి. ఓ షిట్. చిచి, ఏమైంది పింకీ? ఏది? అరే బాబోయ్, అరే పింకీ, నువ్వు మగవాడురా? అమ్మ పింకీ, కొంచెం అయితే నేను పెళ్లి చేస్తున్నావు అనుకున్నాను. అంజు, నన్ను అర్థం చేసుకో అంజు, ఇదంతా నేను నీకోసమే చేశాను అంజు, ప్లీజ్. అంజు, అమ్మ వీడా? అంజు, నేను మోసం చేయాలని పని చేయలేదు. ఐ లవ్ యూ అంజు. నువ్వు లేకుండా బతకలేను అంజు, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అంజు. అంజు ప్లీజ్, అంజు ప్లీజ్. ఈ ఫైల్ అక్కడ పెట్టు. మేడం, జ్యూస్. మేడం, మాజీ ఎస్ఐ గారు వచ్చారు. ఎందుకు వచ్చాడో కనుక్కో. ఓకే. 2 రోజులు నన్ను సస్పెండ్ చేసేటప్పటికి మీకందరికి ఒళ్ళు కొవ్వెక్కిందిరా. ఎప్పుడు నన్ను విసుకులా చేయటం లేదు. 2 నిమిషాల్లో మీ ఎస్ఐ షాక్ న్యూస్ ఉంటుందిరా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మేడం గారు కనుక్కోమన్నారు. ఎందుకు వచ్చానా? నా హయాంలో మోటార్ సైకిల్ పోయింది, జిప్సీ పోయింది కదా. ఆ జిప్సీని మోటార్ సైకిల్ ని ఆ రెండింటిని నేనే 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 మన డిఎస్పీ గారికి అప్పచెప్పిస్తాను రా. అగ్ని, అగ్ని.
అగ్ని 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 చైతి నేను ఇప్పుడు అగ్నిని కాదు జమదగ్ని. ఓ నువ్వు జమదగ్ని అయితే నేను అగ్నిని చల్లార్చే గంగను. ప్లీజ్ నన్ను క్షమించవు. మరి మీ డిఎస్పీని ఏం చేసావు? ఆల్రెడీ వాడికి 2 పెళ్ళాలు, ఇక నేనెందుకు? నిజమా గంగా? సర్లే నేను చూసుకుంటాను సార్ సరే ఇదిగో అగ్ని కేసు. ఓకే రైట్ ఉంటాను. సిడౌన్. ఆ 308 అగ్ని వచ్చాడా? వచ్చారు సార్. రమ్మన్. ఎస్ సార్. ఏంటి మనమా? అవును. నోనో నేను ప్రీతితోనే ఉండిపోతాను. అయితే నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఒక్కడే ముంబై వెళ్ళిపోతాను. ఓ అలాగే, నువ్వు ముంబై వెళ్ళు, నేను ప్రీతితో పిక్చర్కి వెళ్తాను. ఏం ప్రీతి?